వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తా, తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఏళ్ల కిందటి దళితుల ల్యాండ్ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం, 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న మంత్రి మల్లారెడ్డి. ఏపీలో సంక్షేమ పథకాలను వివరించాల్సిన బాధ్యత మాదే, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి. దిశ సైబర్ కవచ్ తో సైబర్ మోసాలకు చెక్, ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలన్న శ్రీకాకుళం ఎస్పీ జిఆర్ రాధిక. తన మీద విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా, సంతోష్ జీ, తరుణ్ చుక్, సునీల్ బన్సాల్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అందరికీ ధన్యవాదాలని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ అంతరంగం సమస్యలు తెలిసిన వాడిని, కేసీఆర్ బలం బలహీనతలు తెలిసిన వాడిని, తాను ఒక కార్యకర్తగా తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తానని ఈటెల హామీ ఇచ్చారు. సీనియర్ బీజేపీ నాయకుడు గంగాపురం కిషన్ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని, ఆయనతో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు, అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి హైటెక్ సిటీలో జరిగినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా వారు దీని మీద కూలంకుషంగా చర్చించడం జరిగింది. దానికి నేపథ్యం ఉంది. 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఆనాటి మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రంగా 4 పార్లమెంటు సభ్యులుగా గెలిచి ఆనాడే తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే కాలంలో గెలిచే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి పునాది పడింది 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా. ఆ తదుపరి జరిగినటువంటి అనేక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొనసాగింది. వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో అసెంబ్లీ గెలిపించుకున్నాం. వారి నాయకత్వంలో హుజరాబాద్లో గెలిచింది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిండ్రు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గటువంటి స్థానాలు గెలిచింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది. బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపు 4-5 ఎలక్షన్లు గెలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది, లేదా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప, మన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలంటే, కేసీఆర్ ప్రజా కంటక విధానాలను ఓడించాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అదేవిధంగా మా హెచ్ఎం అమిత్ షా గారు దేశవ్యాప్తంగా ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలదనే విశ్వాసంతో మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన పెద్ద కంచెను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని దళిత కుటుంబాలకు ఎకరాకి 600 గజాల చొప్పున తిరిగి ఇస్తున్నట్టు, వారు దీనికి అంగీకరించినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో తరాలుగా పెండింగ్ లో ఉండి ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోకుండా ఉన్న దళితుల 360 ఎకరాల పెద్ద కంచె భూమి సమస్యను నేడు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఈ నెల 7న ల్యాండ్ పుల్లింగ్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, మీసాల కృష్ణ, చిన్నగల కుమార్, పెద్దకంచి కుటుంబాలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోడుప్పల్లో మా దళితుల అక్కలకు అన్నలకు ఒక స్వాతంత్రం వచ్చింది. మా సీఎం కేసీఆర్ గారు మా దళిత సోదరులకు గత తాతల నాటి సంధి కూడా మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చిర్రు, మంత్రులు వచ్చిర్రు, ఎమ్మెల్యేలు అయ్యారు, కౌన్సిలర్ అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు. కానీ మా బోడుపల్లి దళిత సోదరులు ఎవరు పట్టించుకోలే, ఎవరు చూడలే కూడా. అన్ని మాయమాటలు చెప్పిర్రు, అన్ని ఏదో వస్తాం చేస్తాం అవుతుందని చెప్పిర్రు. తాతలు చనిపోయినరు, తండ్రులు చనిపోయినరు, ఇప్పుడు మన్మన్లు కొడుకులు కూడా ముసలోళ్ళు అయిపోయినరు. కానీ 360 ఎకరాల భూమి ఎన్నో ఏళ్ళ సంది వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసిండ్రు, కానీ ఏ గవర్నమెంట్ కూడా వచ్చినా పట్టించుకోలేదు. మా సీఎం కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి, అదే మా కుమారన్న, మా సంజీవరెడ్డి, మా నరసింహన్న, మా కృష్ణ నాయకులంతా కలిసి నా ఎంబడి వచ్చి మేము 60 సంవత్సరాల సంది భూమి మీద ఉంటున్నాము. 60 సంవత్సరాల సంది మేము వ్యవసాయం చేసినాము. మా తాతలు చేసిండ్రు, మా తండ్రులు చేసిండ్రు. మాకు ఇప్పుడు ఈ భూమి ఏదైనా ల్యాండ్ పూలింగ్ చేసుకొని గవర్నమెంట్ ఏదైనా డెవలప్ చేసి మాకు కూడా ఇంత జాగాలు ఇస్తే మా మన్మళ్ళకు, కొడుకులకు, కోడళ్లకు ఇంత జాగాలు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, ఏదైనా ఉపాధి కలుగుతుందని చెప్తే మా ద్వారా చెప్తే తప్పకుండా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పెద్ద మనసుతో ఒప్పుకొని ఏదైతే మన ఉప్పల్ బాగా చేసిండ్రో అదే మాదిరిగా దీన్ని కూడా ల్యాండ్ పూలింగ్లా అందరు తీసుకున్నారు. గవర్నమెంట్లో కూడా అంతా డిసైడ్ అయిపోయింది. నిన్ననే క్యాబినెట్ సబ్ కమిటీ డిసైడ్ అయింది. కేటీఆర్ గారు, అరవింద్ కుమార్ గారు అందరూ కూడా సానుకూలంగా స్పందించి రేపటి సందే మిషన్లు పెట్టి మొత్తం క్లీన్ చేసి 7 తారీఖు నాడు పెద్ద ఎత్తున నోటిఫికేషన్ ఇస్తామని కూడా దీనికి చెప్పిండ్రు ల్యాండ్ పూలింగ్లా. అదే మాదిరిగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, దళితులంతా కూడా ఎంతోమంది వాళ్ళకి తిండికి లేదు, పెళ్ళిళ్ళు చేద్దామంటే కూడా ఆధారం లేదు. ఏదైనా పిల్లలకు వయసు కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా పని చేసుకుందాం, ఏదైనా వ్యాపారం చేస్తా అంటే కూడా ఆధారం లేదు, వాళ్ళకు రూపాయి లేదు. ఈరోజు పెద్ద ఎత్తున ఒక భరోసా కల్పించారు. తప్పకుండా కేసీఆర్ గారు వీళ్ళందరికీ కూడా ఈ నెలల్లో ఇదంతా కూడా పెద్ద ఎత్తున సాఫ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ షేర్ ఏందో, వాళ్ళ వాట ఏందో వాళ్ళకందరికి కూడా లేఅవుట్ చేసి, రోడ్లు వేసి, పార్కులు చేసి, HMDA లేఅవుట్ ప్రకారం వాళ్ళ వాట వాళ్ళకు కూడా ఇప్పిస్తాను కూడా మనవి చేసిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంతా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాల్సిన గురుతర బాధ్యత తమపై ఉందని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. పాలకొండలోని వీరఘట్టం మండలం రేగులపాడు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి గడిచిన ఈ 4 ఏళ్లలో ప్రతి కుటుంబానికి అందిన సంక్షేమ పథకాలను ఆమె వివరించారు. రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగించాల్సిన అవసరం ఉందని, అది ఒక వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. నవరత్న పథకాల ద్వారా గ్రామాల్లోని కోట్లాది మంది నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందడంతో పాటు వారి జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని ఆమె తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లను ప్రజలకు అందుబాటులో నిర్మించి ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అబద్ధపు హామీలతో రైతులను, మహిళలను, అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె దుయ్యపట్టారు. కానీ ప్రజలు టీడీపీ నాయకుల మాటలు విశ్వసించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు అందరం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైతు భరోసా, చేయూత, డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ కలిపి మీకు ఈ 3 సంవత్సరాలకి 5,13,000 వచ్చాయి. చెప్పండి. ఇంకేట్ లోటు పోటు ఉందా? మాకు చిన్నవాళ్ళకి వస్తుంది. చెప్పు
డాక్టర్ రుణమాఫీ డాక్టర్ రుణమాఫీకి ఒక 5,000 30,000 మీరు తీసుకున్నారు కదా, అది 3,000 పడి ఇంకో 4,000 పెడితే మీరు క్లోజ్ చేసినారు. మీకు ఆ రుణం తీసుకుంటే ఇది చేయక వస్తుందమ్మా. 40 సంవత్సరాలు రైతు రైతు బంధు వస్తుంది. 60 ఏళ్ళు వస్తే పెన్షన్ ఉండాలి. ఆవిడకి ఇవ్వగలవా లేదా? ఆల్రెడీ ఉండాలి. సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా దిశ సైబర్ కవచ్ సాఫ్ట్వేర్ మిషన్ ఎంతో ఉపయోగపడుతోందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో దశ సైబర్ కవచ్ మానిటరింగ్ ఏర్పాటు చేసినట్లు, ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దిశ సైబర్ కవచ్ మానిటర్ ను ఎస్పీ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సైబర్ మానిటర్ కు కనెక్ట్ చేసి స్కాన్ చేస్తే అందులో ఉన్న వైరస్, సైబర్ మాల్వేర్ తో పాటు తెలియకుండా ఇన్స్టాల్ అయిన యాప్లను కూడా గుర్తించి తొలగించవచ్చునన్నారు. ప్రత్యేకంగా ఇందుకోసం ఒకరికి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ మానిటర్ ద్వారా ఎటువంటి వ్యక్తిగత సమాచారం తస్కరించబడదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టిపి విఠలేశ్వర్, జె తిప్పేస్వామి, డిఎస్పీలు వై శృతి, ఎస్ బాలరాజు, పరిపాలనా అధికారి గోపీనాథ్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కార్యాలయం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీకు తెలియకుండా మనం న్యూస్ సర్వీస్ చేసి స్టూడెంట్స్ స్టీల్ చేయకుండా అలాంటి సిస్టమ్ ఆన్లైన్ ఉందా లేదా చెక్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన సైబర్ సప్లై చేస్తారు. మీరు చెక్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు. తెలియదు కదా మనకి ఫోన్లో ఉంటే పెట్టేసేసి మామూలుగా ఫోన్ స్విచ్ చేయలేదు. సో ఏదైనా సరే దాంట్లో నుంచి స్టీల్ చేయకుండా మనకి సెన్సిటివ్ ఫోటోస్ స్టీల్ చేయకుండా ఉండడానికి ఇది యూజ్ చేస్తారు. మీ డేటా నుంచి తీసే అందరికీ మన సైబర్ క్రైమ్ గురించి తెలుసు కదా. తెలియకుండానే అగంతకులు మన సెల్లో ఒక తప్పుడు మాల్వేర్ పంపిస్తే మనం తెలియకుండా క్లిక్ కొడుతున్నాం. అటువంటిది ఏదైనా తప్పుడు మాల్వేర్ మీకు తెలియకుండా ఇన్స్టాల్ మీ ఫోన్లో ఉంటే అది క్లిక్ మీకు అలర్ట్ అవ్వచ్చు. అంతే కదమ్మా, మామూలుగా కూడా అన్నోన్ పర్సన్స్ కంప్లైంట్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే అది డిటెక్ట్ చేసి చూపిస్తుంది. ఒకవేళ ఫోన్ క్లీన్ ఉందంటే క్లీన్ ఉందనేసి ఫైనల్గా అది మనకి క్లీన్గా ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. ప్రతి యాప్ చూడండి, ఇన్ని యాప్లు ఉన్నాయి. గూగుల్ న్యూస్, జాబ్ స్కాన్, మీకు తెలుసా ఎన్ని యాప్స్ ఉన్నాయి? 29 యాప్స్ ఉన్నాయి. తెలుసా 29 యాప్స్ ఉన్నాయి. మనకు తెలియకుండా ఎవరైనా మన ఫోన్ తీసుకొని అందులో యాప్ వేసినా కూడా వచ్చేస్తాయి. మనకు తెలియని యాప్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ప్రతి మీ ఫోన్స్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఫోన్లు ఒకవేళ ఇంట్లో పెట్టి ఉంటే తర్వాత అయినా మీరు ఫ్రీ టైంలో తీసుకోండి. ఇక్కడ ఆల్వేస్ ఇది యాక్సెస్లో ఉంటుంది. మీరే కాదు, నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అనిల్ గార్డెన్స్ విడిది కేంద్రం నుండి 146వ రోజు యోగళం పాదయాత్ర చేపట్టనున్నారు. నెల్లూరు సిటీ విఆర్సీ సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడనున్నారు. నాయి బ్రాహ్మణులు కమిటీ హాల్ అడగగానే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెంటనే ఎస్పీఆర్ హిల్స్ మేరీమాత చర్చ్ పక్కన 120 గజాల స్థలం మంజూరు చేశారని నాయి బ్రాహ్మణులు తెలిపారు. అందుకు ఎమ్మెల్యేకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, రాజ్ కుమార్, పటేల్ దేదీప్య, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గోరుకల్లు సబ్జాన్ కొట్టాల గ్రామాలలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. వారు ఇంటింటికి వెళ్లి మినీ మేనిఫెస్టోని కరపత్రాలను ఇస్తూ తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గోరుకల్లు గ్రామ ముఖ్య నాయకులు రవి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాజీ సర్పంచ్ నాగన్న, పాణ్యం మండల ఎంపీటీసీ రంగ రమేష్, మాజీ జెడ్పీటీసీ నారాయణమ్మ, ఆలమూరు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేయడంపై ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ విఎన్ రాజు మాట్లాడుతూ 2 నెలలుగా ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తుందన్నారు. పోరాటం చేయడం కంటే ముందే మే 19న స్థానికంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జేఏసీ వినతి పత్రం అందజేసిందని గుర్తు చేశారు. కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చెప్పడంతో అప్పటి వరకు జేఏసీలో ఉన్న ఓ 10 మంది స్వార్థ బుద్ధితో వేరుపడి అసోసియేషన్ గా ఏర్పడ్డారని వివరించారు. ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ నిస్వార్థంగా స్థానికంగా ఉండే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో పోరాటం చేస్తుందని తెలిపారు. శ్రీ సుధీర్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం కూడా అందజేశాం. అప్పుడు మా జేఏసీలో ఉన్న ఈ సభ్యులే కొంతమంది స్వార్థంతో పక్క గ్రూపుగా ఏర్పడి వాళ్ళు 10-15 మంది ఒక అసోసియేషన్గా ఏర్పడి స్వార్థంతో మా నుండి విడిపోయి మాపైనే ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా మాపై ఆరోపణలు చేస్తున్నారు. మా జేఏసీ లక్షలాది రూపాయలు వసూలు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా మేము ఎక్కడ లక్షలాది రూపాయలు వసూలు చేసినాం, ఎక్కడ అవినీతికి పాల్పడ్డామో నిరూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మాపై దుష్ప్రచారం చేస్తున్న అసోసియేషన్ పైన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి గారికి ఫిర్యాదు కాపీని అందజేశాం. దీనిపైన సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకెళ్లి 2 ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఈ ప్రమాదంలో 2 తల్లి కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మార్నింగ్ వాక్ కు వచ్చిన అనురాధ, మమతగా పోలీసులు గుర్తించారు. క్షతగాతులను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నార్సింగిపల్లిలోని సన్ సిటీ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అదుపు తప్పిన వేగంతో మృత్యు రూపంలో దూసుకొచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ ను ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం నేపథ్యంలో ఘటనా స్థలం మొత్తం రక్తం ఓడింది. అనురాధ, మమత అని 2 తల్లి కూతుళ్ళు
ఇక్కడే లక్ష్మీనరసింహ కాలనీలో మా ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు. గత 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు. వారు వృత్తిరీత్యా వాళ్ళ అబ్బాయి వచ్చేసి గోల్కొండ మున్సిపల్ సిబ్బందిలో అవుట్సోర్సింగ్ సిబ్బందిగా పనిచేసేవాడు. తల్లి ఇక్కడ అతనికి వంట చేసి పెడుతుంది. అది రోజు మాదిరిగానే రోజు వాళ్ళు వాకింగ్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 6 గంటల ప్రాంతంలో వాళ్ళు మన ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వాళ్ళు రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే వాళ్ళ వెనకాల రెంట్కి తీసుకొని ఉన్నారు. వీళ్ళు కలిసి వెళ్ళేటప్పుడు ఆ క్రమంలో ఏం జరిగిందో మరి దురదృష్టవశాత్తు వాళ్ళను మృత్యు కబలించడం జరిగిందని మేము మీడియా ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు? సుమారు 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు, చాలా వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు మన ఇంట్లో అయితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీనియర్ బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తా, తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఏళ్ల కిందటి దళితుల ల్యాండ్ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం, 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న మంత్రి మల్లారెడ్డి. ఏపీలో సంక్షేమ పథకాలను వివరించాల్సిన బాధ్యత మాదే, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి. దిశ సైబర్ కవచ్ తో సైబర్ మోసాలకు చెక్, ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలన్న శ్రీకాకుళం ఎస్పీ జిఆర్ రాధిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.